క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, చాలా సందర్భాలలో మన జీవితంలో చిన్న చిన్న శ్రమలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే మనం గాబరా పడిపోతుంటాం, కంగారు పడిపోతుంటాం. కొన్నిసార్లు అయితే ఆ శ్రమలు రాకముందే వస్తాయేమో, ఆ కష్టాలు రాకముందే వచ్చేస్తున్నాయి, మీద పడిపోతున్నాయి, ఊహలలోనే మనకేదో జరిగిపోతుందని, మనకేదో అయిపోతుందని మనం కంగారులో ఉంటాం. మనస్తత్వ శాస్త్రవేత్తలు, సైకాలజీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మానసిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మనం అనుకున్నటువంటి 70% సమస్యలు మనకు రావంట. రాకముందే మనం ఊహించుకొని వాటి గురించి కూడా టెన్షన్ పడిపోతుంట అనవసరంగా. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోలేదు. దేవుని నమ్మినటువంటి వాడు ఎన్నడూ కూడా చెడిపోలేదు. మీ భారములను నాపై మోపుడు, నేను వాటి గురించి శ్రద్ధ వహిస్తాను అంటున్నాడు దేవుడు. మనతో వచ్చిన సమస్యల్లా ఏమిటి అంటే, మన గురించి సమస్తాన్ని పట్టించుకునేటువంటి ఆ దేవుడు ఉన్నాడని మనం విశ్వసించం. శిష్యులు నది మీద ప్రయాణమే వెళుతున్నారు పడవలో. ప్రభువు వాళ్ళతోటే ఉన్నాడా లేడా? నిద్రిస్తున్నాడు పడవలో. చిన్న గాలి రాగానే బెంబేలెత్తిపోయారు, కంగారు పడిపోయారు, టెన్షన్ పడ్డారు, మేము మునిగిపోతున్నామన్నారు. వెళ్ళి ప్రభువును లేపి ఏమన్నారు తెలుసా? మొట్టమొదటిగా వాళ్ళు ఏమన్నారు? అయ్యా, మేము చచ్చిపోతున్నామయ్యా అన్నారు. ఎవరున్నారు వాళ్ళతోటి? సర్వశక్తిమంతుడైనటువంటి, గాలిని సముద్రాన్ని సృష్టించినటువంటి, సర్వలోకాలకు అధికారి అయినటువంటి ఆ యేసయ్య వాళ్ళతో ఉన్నారు. ఆయన దగ్గరికే వెళ్ళి ఏమంటున్నారు? ఆయనను వాళ్ళతో ఉంచుకొని, వాడు పడవలో ఉంచుకొని వాళ్ళు ఏమంటున్నా, మేము చచ్చిపోతున్నామయ్యా, మేము మునిగిపోతున్నామయ్యా అని అంటున్నారు. మనం కూడా చేసేదంతే చాలాసార్లు. మన జీవితం కూడా అంతే. ఏంటి? ఆయన మనతో ఉన్నాడని మనం గుర్తించం. ఆయన సకలాన్ని కూడా సరిచేయగలని మనం గుర్తించం. ఆయన సర్వశక్తిమంతుడు. మన సమస్య కంటే ఆయన శక్తి గొప్పది. మన సమస్య కంటే ఆయన శక్తి గొప్పది అని మనం నమ్మం. కాబట్టే ప్రియులారా, మనం గాబరా పడిపోతుంటాం. ఈ టెన్షన్లో మనం ఏం చేస్తామంటే, చెయ్యాల్సిన దాన్ని చెయ్యకూడని దాన్ని చేస్తాం, పప్పులో కాలేస్తాం, ఇంకా పెద్దది చేసుకుంటాం. మనల్ని ఈరోజు ప్రభువు పలికేది ఏంటంటే, నేను చూసుకుంటా అంతా. మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ఆయనకు అర్పించాలి, అప్పగించాలి, పరిపూర్ణమైన సమర్పణ చేసుకోవాలి, పరిపూర్ణమైన నమ్మకాన్ని ఆయన మీద ఉంచాలి. క్రైస్తవులమైన మన బాధ్యత ఏంటంటే, మన ధర్మం ఏంటంటే, ఆయనను విశ్వసించి ఆయన మీద ఆధారపడువాడుగా ఉండాలి. ఆయనను విశ్వసించి ఆయన మీద ఆధారపడువాడిగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో ఏమంటారంటే, నరులను నమ్మి నరమాత్రునిపై ఆధారపడువాడు నాశనమగును. నరులను నమ్మి నరమాత్రునిపై ఆధారపడువాడు నాశనమగునని పలికి, నన్ను విశ్వసించువాడు, నన్ను నమ్మి నాపై ఆధారపడువాడు ఏటి ఒడ్డున నాటబడినట్టు చెట్టులాగా పండ్లను ఫలిస్తాడు అని పలుకుతున్నాడు. నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ ఆధారం ఎవరు? ఆధారానికే ఆధారభూతుడైనటువంటి దేవుని మీద ఆధారపడుతున్నావా, లేక ఇతరుల మీద, లోకం మీద, లేకపోతే నీ మీద నీవే ఆధారపడుతున్నావా? ఈరోజు ప్రభు హెచ్చరిస్తున్నాడు, ప్రభు ఆహ్వానిస్తున్నాడు తన మీద ఆధారపడటానికి. ఒక్కసారి చేతులు జోడించి ప్రియులారా, లోక ఆశల మీద, లోకం మీద ఆధారపడి పాపానికి లొంగిపోయాం చాలాసార్లు. సాతాను మీద ఆధారపడి సైతాను క్రియలు చేశాం. మనం దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాం. మనం దేవా మమ్ము క్షమించయ్యా, మా దోషాలు మన్నించయ్యా,
మా పాపాలు మన్నించు తండ్రి అని పశ్చాత్తాపముతో పాప క్షమాపణ కొరకై ప్రార్థన చేసుకుందాం.